చిత్తూరు జిల్లా పొంగనూరు శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 56 రోజులకు గాను నగదు రూపంలో 83,18,418 రూపాయలు, బంగారం 26 గ్రాములు, వెండి 330 గ్రాములు, మలేషియా 1 RM, ఓమన్ 100 పైసా, యూరో 5 1 నోట్, యూరో 10 1 నోట్ వచ్చినది. అలాగే రణభేరి గంగమ్మ తల్లి దేవస్థాన ఆదాయము 65,423 రూపాయలు వచ్చినవి. హుండీ లెక్కింపులో దేవస్థాన చైర్మన్ నాగరాజరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు భారతి, రాజేష్, హైమావతి, భాస్కర్ రెడ్డి, బుడ్డమ్మ, కార్యనిర్వహణాధికారి చంద్రమౌళి, ఆలయ ప్రధాన అర్చకులు గంగిరెడ్డి, మదనపల్లి తనిఖీ అధికారి రవికిరణ్ కుమార్ రెడ్డి, చౌడేపల్లి పోలీస్ సిబ్బంది, ఇండియన్ బ్యాంక్ పొంగనూరు వారు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. 3,18,118 రూపాయలు 56 రోజులు 83,18,418 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా బంగారు రూపంగా 26 గ్రాములు, వెండి రూపంగా 330 గ్రాములు రావడం జరిగింది. అదేవిధంగా ఫారెన్ కరెన్సీ ఈరోజు ఒక 15 రావడం జరిగింది. ఓమన్ 100 పైసా రావడం జరిగింది. మలేషియా కూడా 1 RM రావడం జరిగింది. మరి కింద గుడి రణభేరి కింద కూడా 65,420 రూపాయలు రావడం జరిగింది. నిజంగానే రోజు రోజుకి మన గుడి అభివృద్ధి చెందుతూ ఉండే దాంట్లో సందేహం లేదు. ఈ బోయకొండని ఇంత అభివృద్ధి చేసిన ఘనత మన మంత్రివర్గం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే వారి అండతోనే ఈ కొండ ఇంత అభివృద్ధి రావడం, జిల్లాలోనే గుర్తింపు ఉండడం, రాష్ట్రంలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో కూడా బోయకొండ అనేది గుర్తింపు తెచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నా అభిప్రాయం. మరి ముఖ్యంగా మా పాలక మండలి రానిచ్చి నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఇది వరకు 3 సార్లు మేము 3 హుండీ లెక్కింపులు జరిగినాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఏ ఒక్క లెక్కింపులో కూడా తగ్గకుండా ఎక్కువగా వస్తుంది. ఈరోజు దాదాపు 56 రోజులకి ఈ అమౌంట్ రావడం అనేది నిజంగానే దాదాపు రోజుకి 1.5 లక్షగా దాదాపు రావడం జరిగింది. చాలా సంతోషం. మరి భక్తాదులకు కానీ ఈ కొండ అభివృద్ధికి కానీ మా పాలకవర్గం మరింత చొరవ తీసుకొని అభివృద్ధి చేస్తామని మూలంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇంకొక ముఖ్య గమనిక ఏమంటే ఎంతో అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి లక్ష కుంకుమార్చన ఈ నెల 28, 29, 1 తేదీ ఈ 3 రోజుల్లో జరుగుతూ ఉంది. కాబట్టి దయవుంచి భక్తాదులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారికి కృపకి పాత్రలు అవ్వాలని నేను మరీ ముఖ్యంగా మీకు కోరుతున్నాను. బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులు లక్ష కుంకుమార్చన. మరి ఈ లక్ష కుంకుమార్చన జరిగేటప్పుడు తెల్లవారి 8 నుంచి 3 గంటల వరకు తెల్లవారి టిఫిన్, మధ్యాహ్నం భోజనము సౌకర్యం కూడా ఉంటుంది. దీన్నంతా కూడా భక్తులు గమనించుకొని అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి కృపకి పాత్రలు కావాలని